శనగపిండి గడ్డల పులుసు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. శనగపిండి గడ్డల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఎస్, పులుసు కాబట్టి చింతపండు రసం కూడా మనం నానబెట్టుకుని పెట్టేసుకోవాలి. మరి స్టార్ట్ చేద్దామా? మరి ఫస్ట్ బౌల్ స్టవ్ ఆన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఓకే, దీంట్లో శనగపిండి వేసుకో. దీంట్లో మిర్చి పౌడర్, నెక్స్ట్ సాల్ట్, నెక్స్ట్ పసుపు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్ వేసి చపాతీ పిండిలాగే మనం కలుపుకోవాలి. ఉప్పు కారం అన్ని వేయడం వల్ల మనకు ఆ కలర్ వచ్చింది, పసుపు కారం. ఎస్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఓకే, ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇంకా రెగ్యులర్ మనం పులుసు, పోపు దినుసులు వేసుకోవాలి. పోపు కాస్త మనకి తాలింపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, మీ ఇంట్లో నలుగురు ఆడపిల్లలే? ఒక బ్రదర్. అందరికంటే ముందా లాస్టా, యంగరా ఎల్డరా? ఫస్ట్ సిస్టర్, తర్వాత బ్రదర్, నా నెంబర్ వచ్చేస్తాడు, నెక్స్ట్ ఇంకో సిస్టర్. ఓకే ఓకే. సో ఇంట్లో కూడా మీ పుట్టింట్లో కూడా మీ ఆటలు సాగేవి బాగానే, ఎందుకంటే థర్డ్ కాబట్టి, అక్కలు అన్నలు ఉన్నారు కాబట్టి. సో మీ చిన్ననాటి మెమరీస్లో మీ ఊరికి సంబంధించి, మీరు పుట్టి పెరిగిన ప్లేస్కి సంబంధించి అసలు మర్చిపోలేనివి ఏమున్నాయి? చిన్నప్పుడు ఊర్లో అంటే మాకు జాతర అవుతుంది టెంపుల్ దగ్గర, ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫుల్ ఎంజాయ్, మొత్తం క్లాస్మేట్స్ అందరం అంత సరౌండింగే ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్ అందరం కలిసి ఫుల్ ఎంజాయ్. నెక్స్ట్ గణేష్ నవరాత్రులు ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఓకే. కొన్ని ఏంటంటే మనం పుట్టి పెరిగిన ప్లేస్లో కొన్ని ట్రెడిషన్స్ అస్సలు మారవు, ఎన్నేళ్ళన్నా కూడా అబ్బా అది అలానే చేస్తున్నారు ఇన్నేళ్ళు అయినా అని చెప్పేసి అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ శివాలయంలో జాతర అలాగే జరుగుతుంది. ఏ శివాలయము, ఎవరు దేవుడి పేరు ఏంటి? స్ఫటికలింగం, మన ఇప్పుడు భారతదేశంలోనే థర్డ్ ప్లేస్ అన్నమాట అక్కడ ఉన్న స్ఫటికలింగం, ఫేమస్. ఇంకోటి అక్కడే దత్తాత్రేయ టెంపుల్ ఒకటి ఉంటుంది మనకి, గాన్గాపూర్లో ఒకటి ఉంది, నెక్స్ట్ ఇక్కడే ఉంది అనమాట. అది కూడా చాలా ఫేమస్, చాలా మంది వస్తూ ఉంటారు, చాలా నమ్ముతారు దేవుడు. అవునవును, గురు అనుగ్రహం కావాలి అని దత్తాత్రేయ స్వామికి పూజించాలి. ఓకే, ఇది చక్కగా వేగిపోయింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కొంచెం పసుపు, కొంచెం కారం, నెక్స్ట్ కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం. ఫ్రై అవుతుంటే చింతపండు గుజ్జు తీసి పెట్టుకోవాలి. అది కూడా మనం చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలా? చేసుకోవాలి, ఇది పులుసు మరుగుతున్నప్పుడు చేసుకుంటూ దాంట్లో వేసి. ఓకే ఓకే. వేసుకోవాలి. ఓకే, పులుసు మరిగేలోపు ఇది మనం శనగపిండిని చేసుకోవాలి.
ఎలా రౌండ్గా చేస్తారా, ఎలా చేస్తారు? చిన్న చిన్న స్టిక్స్ లాగా ఇలా చేయాలి. ఓ, నాగుల చవితికి మేము ఇలానే చేసుకుంటాం. ఓకే. పుట్టు దగ్గర ఇవి పెడుతూ ఉంటాం కదా మన చిమ్మిలి ఉడ్డలు, ఇలాగా సన్నగా పొడవుగా బియ్య పిండితోటి. ఓకే. మీరు చేసుకుంటారా నాగుల చవితికి? ఇప్పుడు వెళ్ళి పాలు పోస్తాం. ఓకే, సన్నగా పొడవుగా మనకి నచ్చిన షేప్ లో మనం చేసుకోవచ్చు. రెడీ అయిపోయి ఇప్పుడు మరుగుతున్న పులుసులో వేసేయాలి. ఉడికిన తర్వాత ఇవి బాగుంటాయి అనుకుంటా కదా? టేస్ట్ పులుసులో ఉడుకుతాయి కాబట్టి టేస్టీ. సో ఇది మనకి ఉడికితే రెడీ అయిపోయినట్టే పులుసు. నెక్స్ట్ ఇంకా శనగపిండి ఉందా? ఓ, కొంచెం శనగపిండిలో ధనియా పౌడర్ మిక్స్ చేసి వాటర్ వేసి బ్యాటర్ లాగా చేసుకోవాలి. అంటే ఇది కాస్త మనకి గ్రేవీ లాగా వస్తుంది, కొంచెం థిక్నెస్ వస్తుంది. మీరు మంచి సిండ్రెల్లా ఫ్రాక్ వేసుకుని వంట చేస్తుంటే నేను మాట్లాడినవి వేసేస్తారా ఇంకా? అయితే మరి వేసేద్దాం. బాగుంది. ఫోటోలు తీసుకోండి ఎవరైనా తీసుకోవాలంటే. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా అయిపోయినట్టేనా? లాస్ట్ ఫైనల్గా దింపే ముందు కొంచెం జీరా పౌడర్, కొంచెం మెంతుల పౌడర్. ఓకే. ఇది రోటీల్లోకి రైస్కి కూడా బాగుంటుంది. రెడీ. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారు కదా, తెలంగాణ ప్రత్యేక వంట శనగపిండి గడ్డల పులుసు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. శనగపిండి గడ్డల పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, చింతపండు పులుసు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, నూనె. శనగపిండి గడ్డల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పసుపు, కారం, ఉప్పు, చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ముద్దని చిన్న చిన్న పాల తాలికల్లా ఒత్తుకుని మరుగుతున్న పులుసులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి, నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుకొని ప్యాన్ లో పోసి దగ్గర పడేదాకా మరిగించుకొని చివరిగా జీలకర్ర, మెంతుల పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే శనగపిండి గడ్డల పులుసు రెడీ.